ఓం నమ శివాయ. నమో నారాయణాయ. ఓం శ్రీ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం వజ్రణకాయ విద్మహే తీక్షణ దగ్గుస్థాయ ధీమహి తన్నో నవనారసింహస్వామి ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ 12 సంవత్సరముల తర్వాత శుక్రభగవానుడు స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలోకి ఈ 20వ తారీఖున మే నెలలో సంచరించడం జరుగుతుంది. అక్కడ విశిష్టత ఏమిటయ్యనగా 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో సంచారం చేయడం, గురు శుక్రులు అక్కడే సంచారం చేయడం, అక్కడే రవితో కలిపి ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక రకమైనటువంటి గ్రహ సంచార స్థితి అని చెప్పి గమనించాలి. 16/5/2024 నుండి 31/5/2024 వరకు మీనరాశి వారికి 12 సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు తన స్వక్షేత్రమైన వృషభ రాశిలో గురువుతో కలిపి తృతీయంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి కనుక వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, రాశిలోనే కుజుడు సంచారం చేయడం, కుజదోష ప్రభావం కారణం అక్కడే రాహు కూడా సంచారం చేయడం వలన కొన్ని విషయాల్లో మాయా అనేటువంటి కనపడుతూ ఉంటుంది. ఎవరైనా మీకు ఏదో పని చెప్తున్నారనుకోండి, నా పైన అధికారం చెలాయిస్తున్నారని చెప్పి మీరు అనుకోవడం, లేదంటే మీరైనా ఒక పని ఎవరికైనా అప్పచెప్పారు వాళ్ళు సక్రమంగా చేయకపోవడం, నాకు బాధ్యత లేదు అనేటువంటి పరిస్థితి ఉండడం వల్ల అంటే ఎక్కడో తెలియనటువంటి ఒక చిన్న కొద్దిపాటి డిస్టర్బెన్స్ ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అలాగా విశేషంగా 2వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన వస్తువులు, బంగారు ఆభరణాలు, విలాస వస్తువులు, కార్లు, బంగ్లాలు, ఫామ్ హౌస్లు, సువర్ణ ఆభరణాలు, వజ్ర వైడూర్య మరకత ఆభరణాలు కొనుగోలు క్రయ విక్రయాలు యోగదాయకంగా ఉంటుంది. తృతీయంలో 12 సంవత్సరాల తర్వాత శుక్రభగవానుడు గురువుతో కలిసి ఉండడం వలన అక్కడే రవిచేత హస్తగతం అవ్వడం వలన తల్లిదండ్రులతో, అన్నాదమ్ములతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం నడిపించే వారు ఎంతో జాగ్రత్త అవసరం సుమా. లేకపోతే విడిపోవడము, గొడవపడము, పోలీస్ స్టేషన్లో అనేక రకాల ఇబ్బంది అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా సప్తమంలో కేతు సంచార స్థితి, వ్యయంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి రోజున, పూర్ణిమ తిథి యందున ఎలాంటి పనులు పెట్టుకోకుండా వాయిదా వేసుకోవడం ఉత్తమము. అనేక రకాలుగా అవకాశాలు ఉండినను మీరు సద్వినియోగపరచుకోలేకపోతున్నారు. అనేక రకాలుగా విజయానికి దగ్గర అయ్యే పరిస్థితి మధ్యలో ఆటంకాలు ఉన్నట్లయితే విజయం కోసం మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన ఉప్పును తులాభారంగా చేసుకొని ఆ ఉప్పును నీటిలో పోసి మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకొని కాళభైరవ స్వామికి ఆశీస్సులు పొందగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతం. సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలుకుతూ రాబోయేటువంటి బంగారు భవిష్యత్ కాలానికి మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా మీకు రాశిని తెలియచేస్తూ కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.
ఓం శతమానం భవతి శతాయుః పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే పైన గంట సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇంకా నువ్వు స్వామివారి యొక్క ఆశీస్సులు పొందగలగాలి అన్నట్లయితే మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు, హిందూ ధర్మాన్ని కాపాడగలరు.